రైట్. మరి కొరటాల శివ గారు చాలా కామ్ గా ఉంటారు. ఇప్పుడే అన్నారు దేవుడు అందరికీ చెక్ రాసి ఇచ్చాడని. దేవుడి గురించి ప్రస్తావన వచ్చింది గనక మీకు దైవభక్తి ఎక్కువ లేకపోతే గురు భక్తిని ఫాలో అవుతారా? అంటే నేను నమ్మకం పక్కన పెడతానండి. నా పని అంటే ఎట్ ద మూమెంట్ బతుకుతాను నేను. ఈ క్షణం ఏంటనే తప్ప ముందు ఎక్కడో ఒక దేవుడు ఉన్నాడా అసలు టాపిక్, బికాస్ దట్స్ నాట్ మై థింగ్. దాని గురించి అని ఇంకా చేయాల్సిన పనులే చాలా ఉన్నాయి వేరే విషయాల గురించి. కానీ ఇంకొక నమ్మకాన్ని నేను అసలు తప్పట్ను. నేను నమ్మింది నాకు వేదం. అసలు పక్కనవాడు నమ్మిన దాన్ని చాలా గట్టిగా రెస్పెక్ట్ చేస్తాను నేను. కమ్యూనిస్ట్ భావజాలాలు ఏమైనా ఉన్నాయంటారా? ఫ్యామిలీ కొంచెం కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ, దానివల్ల డెఫినెట్లీ కొంచెం ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్. బట్ అంటే మనం చదివే కొద్దీ మనకు పర్సనల్ క్యారెక్టర్ డెవలప్ అవుతుంది కాబట్టి అంటే కమ్యూనిటీని ఎక్కువ నమ్ముతాను నేను కమ్యూనిజం కంటే. అంటే కమ్యూనిటీ కల్చర్ రావాలి, కమ్యూనిటీ సిస్టమ్ పోతుంది అనేది నాకు అంటే అదేదో లార్జ్ స్కేల్ కాదు. కానీ మనం ఊళ్ళో ఉన్నప్పుడు ఆ పక్కింటి సందులో కూడా మనం వాళ్ళ బాబాయ్ పిన్ని అని పిలుస్తుంటాం. వాళ్ళు మనకేం ఎవరు బంధువులు, దగ్గర సంబంధంగా పిలుస్తాం. ఎవరిని 3-4 బజార్ల అవతల ఉన్న కుటుంబాన్ని కూడా వెళ్తే ఏంటి బాబాయ్ బాగున్నావా, ఏం తాత బాగున్నావా అని అంటాం. అసలు ఇప్పుడు నైబర్ కూడా లేదు మనకి ఇప్పుడు ఇక్కడ. తెలిసే ఛాన్స్ కూడా లేదు. అంటే చెప్పే విధానం కూడా అంటే ఎవరు అమ్మ నాన్న నా చెల్లి నా తమ్ముడు అంతే, దిస్ ఈస్ ద ఫ్యామిలీ, చిన్న కుటుంబం. అంటే కమ్యూనిటీ పోయిందేమోనని. కమ్యూనిటీ సిస్టమ్ ఎక్సెల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పేదవాడి పక్షాన్ని నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.